డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. తెలిసి తెలియకుండా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని మనం రోజు చేసేస్తూ ఉన్నాం. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ చేయడం ద్వారా నవగ్రహాల మీద ఇంపాక్ట్ అవుతుంది. మనం తెలిసి తెలియక చేస్తున్న బ్యాడ్ హ్యాబిట్ ఎప్పుడైతే అది నెగిటివ్గా నవగ్రహాల మీద ఇంపాక్ట్ పడుతుందో తన యొక్క రిజల్ట్ మనమే అనుభవించాల్సి ఉంటుంది. నవగ్రహాల యొక్క చలన దీవెనుంటేనే సక్సెస్, గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు ఆశీర్వదిస్తేనే మేనిఫెస్టేషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి తెలిసి తెలియకుండా చేస్తున్న హ్యాబిట్స్ ఏంటి? దానివల్ల మన ప్లానెట్స్ ఎందుకు వీక్ అయిపోతా ఉన్నాయి? అవి తెలుసుకుంటే వాటిని మనం కరెక్ట్ చేసుకుంటే చాలు. మరి ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్? అది ఇమీడియట్గా మనం క్విట్ చేయాలి. దానికి రెడీ అయితే కామెంట్స్లో క్విట్ అని టైప్ చేయండి. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, ఆచరణలో పెట్టండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం శంశనేశ్వరాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ చాలా మంచి హెల్తీ, హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని భావిస్తున్నాను. ఇఫ్ నాట్, నో నీడ్ టు వర్రీ. మీకు యూనివర్స్ ఉంది, భగవంతుడు ఉన్నాడు. ఎవరున్నా లేకున్నా శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. సబ్జెక్ట్ని పట్టుకోండి, యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకోండి. మేనిఫెస్టేషన్ అన్న పదం ఏదైతే ఉందో డైలీ రొటీన్గా చేసుకోండి, హ్యాబిట్గా మార్చుకోండి. పంచభూతాలతో, ప్రకృతితో, దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవడానికి ప్రయత్నించండి. హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లాస్ ఆఫ్ యూనివర్స్ తెలుసుకోవాలంతే. తెలిసి తెలియకుండా ప్రతిరోజు కొన్ని నెగిటివ్ హ్యాబిట్స్ని మనం చేసేస్తున్నాం. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మనకి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే నవగ్రహాల మీద ప్రభావితం చూపిస్తుంది. ఆ నవగ్రహాల మీద ఎప్పుడైతే చెడు ప్రభావం మన ద్వారా కలుగుతుందో తిరిగి ఏం పొందుతాము? చెడు రిజల్టే పొందుతాము. తద్వారా మేనిఫెస్టేషన్ అవ్వదు. మీ పూజలకి ఫలితం రాదు, మీ పుణ్య కార్యక్రమాలకి ఫలితం రాదు, మీ మంచిగా ఫలితం రాదు. ఎందుకు? బ్యాలెన్స్ అయిపోద్ది. ఇక్కడ మంచి చేస్తూ ఉన్నారు, తెలియకుండా చెడు చేస్తూ ఉన్నారు. గుడ్ థింగ్స్ చేస్తున్నారు, బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారు. పాజిటివ్ ఎమోషన్ వెంటనే నెగిటివ్ ఎమోషన్, పాజిటివ్ థాట్ వెంటనే నెగిటివ్ థాట్, రెండు బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి పాజిటివ్కి రిజల్ట్ ఉండట్లేదు. ఏడున్నర లైఫ్లో ఆడే ఉండిపోతున్నారు. మరి తెలిసి తెలియకుండా చేస్తున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? తద్వారా మీకున్న ప్లానెట్స్ వీకెన్ అయిపోతున్నాయి. ఏంటవి? శ్రద్ధగా వినండి. లేటుగా లేవడం ద్వారా రవి, సన్ స్పాయిల్ అవుతున్నాడు. అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత లేవడం ద్వారా సన్ అనే ప్లానెట్ స్పాయిల్ చేసేస్తా ఉన్నాం మనం. తద్వారా సన్ నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ఏది మనం పొందట్లేదు. కాబట్టి మేనిఫెస్టేషన్ అవ్వదు, అనుకున్న పనులు అవ్వవు. కంటికి కనిపించిన దేవుడు అని చెప్పొచ్చు, ఆది దేవుడు అని చెప్పొచ్చు, ఆదిత్యుడు, సూర్య భగవానుడు. సో సూర్యుడు ఉదయించక ముందే లేచి స్నానం ఆచరించి సూర్యుడిని చూస్తూ, ప్రేయర్ చేస్తూ, ఆఫర్ చేస్తూ మేనిఫెస్టేషన్ చేస్తే పని అయిపోతుంది. సో ఎర్లీగా లేవట్లేదు, అది ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్. ఈ రోజుల్లో ఐటీ టెక్నాలజీలో నేను చాలా మందిని చూస్తున్నాను, రోజు స్నానం ఆచరించట్లేదు. నైట్ స్నానం చేసి పడుకుంటా ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే నైటే చేస్తున్నారు. ఇదేం హ్యాబిటో తెలియట్లేదు. కొంతమందిని బద్దగస్తులను చూస్తూ ఉంటే 2 days కి 3 days కి ఒకసారి కూడా స్నానం చేస్తూ ఉన్నారు. ఐ హ్యావ్ సీన్, దగ్గరగా చూస్తూ ఉన్నా. నెగిటివ్ ఎనర్జీ బాడీ మొత్తం నైట్ పడుకుంటామా, తమో గుణంలో ఉంటుంది శరీరం, రాజగుణంలో ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వారా, అది క్లెన్జింగ్ అవ్వకపోతే ఎలా? మీ పక్కన ఎవడు ఉండడు. ఇంకా పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? దరిద్ర దేవత వచ్చి తెస్టేస్తుంది. అనుకున్న పనులు కూడా అవ్వవు. గ్రహాలన్నీ రివర్స్గా తిరగబడతాయి. మంచిగా ఉన్న ఆస్ట్రాలజీ రివర్స్గా తిరగబడుతుంది, మంచిగా ఉన్న న్యూమరాలజీ రివర్స్గా తిరగబడుతుంది. మీరు చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితం రాదు, ఇంకాస్త నెగిటివ్ యాడ్ ఆన్ అవుతుంది. మూన్ స్పాయిల్ అవుతుంది. రెగ్యులర్గా బాత్ చేయకపోవడం ద్వారా చంద్రుడు, మూన్ స్పాయిల్ అవుతాడు. మూన్ అనే ప్లానెట్ స్పాయిల్ అవుతాడు. తద్వారా మీ ఎమోషన్స్ స్టేబుల్గా ఉండవు. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, ఇమీడియట్గా స్టాప్ చేయాలి. దానికి రెడీ అయితే క్విట్ అని టైప్ చేయండి. మీరు అది చేయకపోతున్నా, అవి ఆల్రెడీ ఇప్పుడు మీరు ఆచరణలో పెట్టకపోతున్నా ఇట్స్ వెరీ గుడ్, కానీ క్విట్ అని టైప్ చేయండి కామెంట్స్లో. అండ్ లక్షవారం రోజు మనం క్లాత్స్ వాష్ చేస్తాం. యాక్చువల్లీ క్లాత్స్ అన్నిటి వాష్ చేయడానికి సాటర్డే గుడ్ డే, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి సాటర్డే గుడ్ డే. బట్ లక్షవారం రోజు క్లాత్స్ వాష్ చేస్తూ ఉంటాం. అది కూడా సాయంత్రం 6-7 తర్వాత వాష్ చేస్తూ ఉంటాం, సంధ్యా సమయం తర్వాత. అది చాలా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేస్తుంది. సో జూపిటర్ స్పాయిల్ అయిపోతాడు. గురుడు జూపిటర్ స్పాయిల్ అయిపోతాడు. లక్షవారం రోజు క్లాత్స్ వాష్ చేయకూడదు. అండ్ ఎవ్రీడే సంధ్యా సమయం తర్వాత అస్సలు వాష్ చేయడానికి లేదు. అండ్ ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయడం ద్వారా రాహు స్పాయిల్ అయిపోతాడు. ఇదంతా లేజినెస్ కి సంకేతం. సింపుల్. ఆర్పాల్సిన బల్బులు ఆపం, ఆపాల్సిన ఫ్యాన్లు ఆపం, సింపుల్. రాహు నెగిటివ్ అయిపోతాడు. సో టేక్ కేర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇట్స్ అన్ ఎనర్జీ, ట్రై టు అండర్స్టాండ్. అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటాం ఎక్కువగా. వల్గర్ లాంగ్వేజ్, అబ్యూజివ్ లాంగ్వేజెస్ ఎక్కువ వాడుతుంటాం. మీకు
హట్ అయ్యేటట్టు అబ్యూజివ్ లాంగ్వేజెస్ యూస్ చేస్తుంటాం, అబ్యూజివ్ వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటాం, అన్పార్లమెంటరీ వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటాం. తద్వారా మెర్క్యూరీ స్పాయిల్ అయిపోతాడు, బుధుడు స్పాయిల్ అయిపోతాడు. ఇది ఇమీడియట్ గా క్విట్ చేయాలా. మేనిఫెస్టేషన్ అవ్వదు. మీరు ఎన్ని పూజలు చేయండి, కార్యక్రమాలు చేయండి, మంచి పనులు చేయండి, ఇవి ఇలాగే ఫాలో అవుతున్నారు అనుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేశారనుకోండి, బ్యాలెన్స్ అయిపోద్ది, జీరో రిజల్ట్ రాదు. ట్రై టు అండర్స్టాండ్. అండ్ చాలా మంది గోర్లు కొరుకుతూ ఉంటారు, బిట్టింగ్ నైల్స్. గోర్లలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేయాలంటే గోల్డ్తో బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు. డిఎన్ఏ కనెక్షన్ ఉంటుంది, మీ ఆరాతో కనెక్షన్ ఉంటుంది. అవి మనం కొరుకుతూ ఉంటారు చాలా మంది. నైల్స్ బిట్ చేయకూడదు, బైట్ చేయకూడదు. మార్స్, కుజుడు స్పాయిల్ అయిపోతాడు, కుజుడు స్పాయిల్ అవుతాడు. నవగ్రహాలకి మీ గోళ్ళకి సంబంధం ఉంది, కుజుడికి సంబంధం ఉంది. కుజుడు స్పాయిల్ అయిపోతాడు గోళ్ళు కొరుకుతూ ఉండడం ద్వారా. ట్రై టు అండర్స్టాండ్. అండ్ చాలా మంది మంచం మీద తింటా ఉంటారు, హ్యావింగ్ ఫుడ్ ఆన్ ద బ్యాడ్. వీనస్ స్పాయిల్ అయిపోతాడు, శుక్రుడు స్పాయిల్ అయిపోతాడు. మంచం మీద ఫుడ్ తినడానికి లేదు, తప్పు. సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పలేదు, తప్పు. ఈ రోజుల్లో సోఫాల మీద నో, కింద తినండి, చాలా మంచిది. ఆరెల్స్ డైనింగ్ టేబుల్ ఏవో ఉన్నాయి కదా, తినండి. అసలు మటం వేసుకొని తింటే చాలా బెనిఫిట్. ఈ రోజుల్లో మటం వేసుకుని ఒళ్ళో ప్లేట్లు పెట్టుకుంటా ఉన్నాం. డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. నేల మీద ఫుడ్ పెట్టుకోవాలి, మటం వేసుకుంటూ కూర్చొని తినాలి. అది ప్రాపర్ పద్ధతి. సైన్స్ పరంగా చూసుకున్న డైజెస్టివ్ సిస్టమ్ బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. అది కూడా కంఫర్ట్. ఈరోజు ఒళ్ళో పెట్టేసుకుంటాం. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. ఏదో ఒక రోజు ఎవరో తినిపించాల్సి వస్తుంది. ఆ స్టేజ్కి వచ్చేస్తుంది ఇవన్నీ ఆపకపోతే. ట్రై టు అండర్స్టాండ్. అండ్ కేతు స్పాయిల్ అవుతాడు ఎప్పుడంటే పెట్స్ని మనం బుల్లింగ్ చేయడం ద్వారా, డాగ్స్ని, క్యాట్స్ని, యానిమల్స్ని కావాలని హార్మ్ చేయడం ద్వారా, కావాలని పిచ్చెక్కి మతం ఎక్కి కొంత హార్ష్ చేస్తుంటారు. కావాలని అవేం చేయవు, మనం వెళ్ళి హార్ష్ చేస్తూ ఉంటాం, బుల్లింగ్ చేస్తూ ఉంటాం. కేతు స్పాయిల్ అయిపోతాడు. ట్రై టు అండర్స్టాండ్. అండ్ చాలా మంది కాల్ ఇలా ఊపుతూ ఉంటారు, షేకింగ్ లెగ్స్. శనీశ్వరుడు టాస్క్ మాస్టర్ అయిన శనీశ్వరుడు స్పాయిల్ అయిపోతాడు, ఇంకా బ్యాటింగే. సో మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమము, మీరు చేస్తున్న ప్రతి యాక్షన్ నవగ్రహాలతో స్ట్రాంగ్ బాండింగ్ ఉంది, స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. ట్రై టు అండర్స్టాండ్. ఇట్ లీడ్స్ టు నెగిటివిటీ. వీటిని మీరు కరెక్ట్ చేసుకోండి, ఈ హ్యాబిట్స్ని ఆపండి, మీకు డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. మరి ఇమీడియట్గా డివైన్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్స్లో డివైన్ బ్లెస్సింగ్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. అండ్ మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు ఆన్లైన్లో క్లాసెస్ నిర్వహించబోతా ఉన్నాం. సనాతన ధర్మం, స్పిరిచువాలిటీ, అన్ని ధర్మాలని జోడిస్తూ యూనివర్సల్ ఎనర్జీ ఒక ధర్మంగా, అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్ మీద మేనిఫెస్టేషన్కి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు మాట్లాడబోతా ఉన్నాం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, పీస్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, కార్ మేనిఫెస్టేషన్, డ్రీమ్ హౌస్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, మనీ అట్రాక్షన్, ఇలా ఎన్నో సబ్జెక్ట్స్. మనీ మెడిటేషన్స్, కొన్ని సీక్రెట్ మంత్రాస్, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, ఎవ్రీ మంత్ చేయాల్సిన రెమెడీస్, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశికి చేయాల్సిన రెమెడీస్, దైవశక్తితో మమేకం అవడానికి, ఇలా మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని మాట్లాడబోతా ఉన్నాం. మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్, మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలా మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఈరోజు అవకాశం మీ దగ్గరికి వచ్చింది. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఒక 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి, ఆచరణలో పెట్టండి, మార్పులు చూసేస్తారు మీరు. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.